జపం జ ప 2 అక్షరాలతో ఇది మిళితమవుతుందండి. జ అంటే జన్మ సంస్కార విచ్ఛేదము అంటారు. జ అంటే ఏంటి సంస్కృత అర్థము? పుట్టినది అని అర్థము. అంటే రేపు నీకు ఫ్యూచర్లో వచ్చే జన్మ విచ్ఛేదం గురించి చెప్తే పా అనేది ఏం చెప్తుంది? అబ్రివేషన్. పూర్వజన్మలో ఉన్న ఈ పాపకర్మల్ని క్లియరెన్స్ కోసం ఈ 2 టెర్మినాలజీ ప. ఈ జపం చేస్తే ఫ్యూచర్ ప్రోగ్రెషన్ ఉంటుంది, ప్రీవియస్ కర్మ డెస్ట్రాయ్ ఉంటుంది. అందుకు జపం చేయమంటారు. అంతేనండి, మెయిన్ థీమ్ అదే. ఇప్పుడు మనకు ప్రహ్లాదుడు ఉన్నాడు. శ్రీ మహావిష్ణువుని కఠోర తపస్సు చేసి 4 నెలలు ఆయన వశం పిలిపించుకున్నాడు వైకుంఠం నుంచి. ఓ బొటన్వేలి మీద తపస్సు చేసి ఆయన టెంకాయలు కొట్టలే, పూజలు చేయలే. ఏం చేశాడండి? జపం దాని ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ధ్యానం, తపస్సు. ఆ లెవెల్కి వెళ్ళిపోయి చేస్తే నీకు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమైనాడు. 100 టెంకాయలు కొడితే రాలేదు స్వామి. అందుకు జపం అనేది ఎందుకంటే పూర్వజన్మ యొక్క కర్మాన్ని తీసేస్తుంది, ఫ్యూచర్ జన్మలో ప్రోగ్రెషన్ కోసం ఇస్తుంది. నీకు ఇప్పుడు శని ఉంటాడు, శనికి జపం చేయండి 2,000 జపం అంటాము. దానివల్ల ఏమవుతుంది? పూర్వజన్మలో నువ్వు ఏదో విచిత్రమైన కార్యాలు చేసింటే శని నీకు ఇప్పుడు పీక తింటుంటాడు అనమాట. సో ఈ జపం చేయడం ద్వారా ఆయన శాంతిస్తాడు. శాంతించి సరే వీడేదో ట్రై అన్నా చేస్తున్నాడు, కొంచెం స్వాంతన చేద్దాం అనే దానికి జప ప్రక్రియ. ఓకే. ఇక హోమము ఇది డైరెక్ట్ మీడియా గాడ్స్కి. నువ్వు జపం చేసినా కూడా వచ్చే ఫలితము హోమంలో కూడా చాలా బాగుంటుంది ఫలితం. అంటే కంపారిజన్ ఏం లేదు, కానీ హోమం ప్రొసీజర్లో మనం ఆహుతులు ఇస్తాం కదండి, డైరెక్ట్ మీడియా అన్నమాట. ఇది వెళ్ళిపోయి డైరెక్ట్ వాళ్ళ కమ్యూనికేషన్ ఇచ్చేస్తుంది. పూర్వకాలంలో మన సినిమాలు చూసాం కదండి, మన ఒక అగ్నిపురుషుడు వచ్చి ఒక కుండో ఏదో ఒకటి ఇచ్చి వెళ్ళిపోయేవాడు. అలా ఇప్పుడైతే రారులేండి. అలా చేయడం ద్వారా చాలా ఎక్సలెంట్ ఫలితం అనేది ఉంటుంది. అందుకని డైరెక్ట్ ఆహుతులు వాళ్ళకి ఏం కావాలో అవి ఇస్తాం. ఇప్పుడు ఖాళీ ఉంది, ఖాళీకి తాంత్రిక హోమంలో ఏం చేస్తాం? నువ్వులు వేస్తాం, బుధుడికి పచ్చపెసలు వేస్తాం. సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆహుతులు ఉంటాయి. ఈ ఆహుతులను డైరెక్ట్ వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఆ యూనివర్సల్ ఎనర్జీ అనేది స్వాంతన చెందుతుంది. అప్పుడు మనకు రిజల్ట్ ఇస్తుంది. సో జపము హోమాలకి ఇవి ఎక్కువ ప్రాధాన్యత. అందుకే అభిషేకం కూడా, అభిషేకం అనేది దాని మార్జన ప్రక్రియ అంటారండి. అభిషేకం అనేది ఓకే, అదొక వేరే కాన్సెప్ట్. అభిషేకాలు ఎక్కువ శివలింగానికే చేయాలని ఉంటుంది, మిగతా వాళ్ళు కూడా చేసుకుంటున్నారు అనుకోండి. బట్ జపాలకు హోమాలకు మీరు అడిగిన దానిలోకైతే ఈ 2 కూడా మన యొక్క ఎనర్జీస్ని బాగా ఇది చేస్తాయి, ఫ్రీక్వెన్సీని సెట్ చేస్తాయి. కానీ ఒక్కొక్కసారి ఎవరి కోసమైతే మనం పూజ చేస్తాము, అంటే ఏ వ్యక్తి కోసమైతే ఇవన్నీ చేస్తామో ఆ వ్యక్తి అవైలబుల్గా ఉండరు. అప్పుడు వాళ్ళ పేరు చెప్పి వేరే వాళ్ళు చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఎలా అందుతుంది ఆ ప్రతిఫలం? ఫలితం అనేది ఉంటుందండి, సేమ్ యాజ్ యూజువల్గానే. ఇప్పుడు చూడండి, మనము ఇంట్లో మన పిల్లలు ఎక్కడో హాస్టల్లో చదువుతూ ఉంటారు. మనం గుడికి వెళ్ళి పలానా గోత్రనామాలు చెప్పేసి వాళ్ళ పేరుతో అభిషేకం చేయించండి అంటాము. అంటే ఆ ఎనర్జీ లెవెల్స్ అనేది త్రూ అవుట్ ద యూనివర్స్లో మనకు ఆ లెవెల్స్ అనేది వెళ్తాయి కదా. అదేవిధంగా ఇక్కడ కూడా వాళ్ళు లేకపోయినా కూడా ఈ పరిహారాలు చేయడం ద్వారా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వస్తాయి, దాంట్లో డౌట్ ఏమీ లేదు. ఇప్పటి వరకు మీ కెరియర్లో ఈ జ్యోతిష్యంలో మీకు అడుగు పెట్టిన తర్వాత, అంతకుముందు మీ ఎడ్యుకేషన్ అంతా మీ ప్రీవియస్ సెంటర్లో నేను చూశాను యాక్చువల్లీ. అడుగు పెట్టిన తర్వాత మీరు ఇలా చెప్పగానే అలా జరిగి వాళ్ళ జీవితంలో అమ్మో నిజమే గురువుగారు చెప్పింది కరెక్ట్ అయింది అన్న సందర్భంలో మాకేమన్నా ఒక్కటేమన్నా ప్రూవ్ చేయగలుగుతారా? ఇప్పుడు చేశానండి, చాలానే ఉన్నాయి. బట్ నేను ఒకరికి చెప్పిన తగిన వాడికి కొడుకు పుడతానే నా దగ్గరకు వచ్చాడు. నేనేం చెప్పానంటే, నీ కొడుకు నీకు యమకింకరుడు అని చెప్పానమాట. అంటే నీ ఖచ్చితంగా అంటే యూ విల్ హిట్ విత్ దట్ యాక్సిడెంట్స్ అని చెప్పాను. బట్ వాడు నమ్మలేదు. బట్ వాడికైతే యాక్సిడెంట్ అయ్యింది. సో అదైతే నాకు వెరీ స్ట్రాంగెస్ట్ ఎవిడెన్స్. సో మీరు తప్పకుండా అండి, మీకు ఇబ్బంది లేకపోతే ఒకసారి కాల్ చేసి హలో. హలో రానా. నమస్తే. నేను భార్గవ్ని. చెప్పండి. బాగున్నాను. నేను ఇంటర్వ్యూలో ఉన్నా రానా. ఒకసారి యాంకర్ గారు మీతో మాట్లాడతామంటున్నారు. అంటే నేను చెప్పినది ఎంతవరకు నిజము? నేను మీకు చెప్పాను కదా ఒకసారి యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పాను కదా.
అదే సో అది ఎట్లా అనేది ఆ సీక్వెన్స్ ఒకసారి చెప్పు. ఇక్కడ లౌడ్ స్పీకర్ ఆన్ చేశాను, వీళ్ళు వింటారు. ఫస్ట్ గా నేను స్వామికి కొద్దిగా పరిచయం ఉండి, స్వామి ఒకసారి ఎట్లుంది స్వామి, నా కొడుకు పుట్టినాడు, జాతకం ఎట్లుందని ఒకసారి చూపిస్తే కొద్దిగా గండం ఉంది నీకు, అంటే ఫ్యూచర్ జరగబోయేది చెప్పినారు నాకు. అలాగనే అనుకున్నట్లుగానే 5వ నెలలోనే కొద్దిగా యాక్సిడెంట్ అయ్యి చాలా దెబ్బతిన్నాను. మళ్ళా కూడా చెప్పినారు జాగ్రత్తగా ఉండు అంటే, నేను అప్పుడు కొద్దిగా జాగ్రత్త పడకుంటే ఇప్పుడు వచ్చేసి మళ్ళీ రెండోసారి కూడా అవుతాదని చెప్పినారు. అన్నట్లుగానే మొన్న రీసెంట్గా December 28న కింద పడి రిప్స్ డ్యామేజ్ అయిపోయినాయి. స్వామి నాకు చాలా చెప్పినారు కానీ నేనే కేర్లెస్ తీసుకొని కొద్దిగా ఇబ్బంది పడినాను. ఇప్పుడు ఆయన చెప్పినట్టు జరుగుతుంది. చాలా వరకు నన్ను జాగ్రత్త పరిచి ఇప్పటి వరకు కొద్దిగా రక్షించినారు. చేయాల్సినవి చేసుకోవాలని చెప్పి నేను మా ఇంట్లో వాళ్ళంతా క్రిస్టియన్స్ అయ్యి మేము అటువంటివన్నీ పట్టించుకోలేదు. స్వామి చెప్పిన తర్వాత జరిగినటువన్నీ విని నేను కొద్దిగా ఇప్పుడు స్వామి చెప్పినట్లు నడుచుకుంటున్నాను. రైట్. ఓకే రమణ, థ్యాంక్ యూ. అతను క్రిస్టియన్ అయి ఉన్నా మిమ్మల్ని నమ్మొచ్చారండి. అవునండి, తను క్రిస్టియనే. యాక్చువల్లీ ఇప్పుడు ఊరికే స్వామి అంటున్నాడు కూడా అన్న అంటాడు. అదే ఇంటర్వ్యూలోనే స్వామి అంటున్నాడు, అదే. అన్న అంటాడు. వెరీ క్లోజ్ అసోసియేట్ అనమాట. నేను చెప్పాను ఇట్లా జరుగుద్ది, నీకు జాగ్రత్తగా ఉండు, పరిహారాలు చేయించుకో అంటే, క్రిస్టియన్స్ కదండి మనం ఏం చెప్పలేము. కానీ మరి ఎలా ఇప్పుడు తనకి మరి ఏమండి, ఒకసారి ఏదో చెప్పడం వరకు మీ బాధ్యత చెప్పారు. చెప్తుంటాడు కొన్ని. నేను వెళ్తూ ఉంటాను కదండి కామాఖ్య, జార్ఖండ్ ఇలా వెళ్తూ ఉంటాను కదా, సరే వెళ్ళినప్పుడు ఏదైనా చేయొచ్చు అని చెప్పాడు. చేస్తానులే అని చెప్పాను, అంతే. అదే అండి ఇందాక అడిగింది దీని గురించి. ఇప్పుడు ఆ వ్యక్తి మీతో పాటు ఉండడు చేయడానికి, అతని పేరు మీద అతని నక్షత్రం మీద మీరు చేయాలి. అంతే. సో అది ఎంతవరకు ప్రత్యక్షంగా చేసిన దానికి పరోక్షంగా చేసిన దానికి ఎంత రిజల్ట్ అనేది ఉంటుంది పక్కాగా. ఎంత తీసేసి అంతే ఉండదండి. కాబట్టి ఎందుకంటే ఇందాక మనం యూనివర్సల్ ఎనర్జీ కాన్సెప్ట్స్ గురించి చెప్పుకున్నాం కదా. సో మనం గోత్రనామాలు చెప్పేసి ప్రత్యేకంగా సంకల్పం చెప్పుకున్నప్పుడు ఇంత కష్టపడి చేయడం అతగాడి కోసమే కాబట్టి ఆ ఎనర్జీ ఖచ్చితంగా రీచ్ అయ్యే తీరుతుంది. సంతోషం అండి. అంటే నాకు తెలియని చాలా విషయాలు మీరు క్లారిఫై చేశారు. అండ్ మోరోవర్ ఏంటంటే నిజానికి కూడా జ్యోతిష్య శాస్త్రంలో అది ఏ విధానమైనా తీసుకోండి, మీరు ఎన్నో రకాలైన విధానాలు చెప్పారు. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి ఉంది. ఆ వ్యక్తికి అంత రీసెర్చ్ చేసి మనం న్యాయం చేయాలి అని ఆ యువతల గురువు ఎవరైతే ఉన్నారో వారు అనుకుంటే మాత్రం అంత రీసెర్చ్ చేసి అంత టైం పెట్టి అంత దాని ఆ జాతకం మీద ప్రాణం పెట్టి చేసే వాళ్ళ సంఖ్య వేళ మీద లెక్క పెట్టచ్చు. ఏదో నామకే వస్తే చెప్పేవాళ్ళు ఎక్కువడం వల్ల చాలా వరకు విలువలు లేకుండా పోయింది. కానీ బట్ నిజంగా వర్క్ చేసే వాళ్ళకి ఆ విలువ ఎప్పుడూ ఉంది. మీరు అలాంటి వ్యక్తి అన్న విషయం అర్థమైంది. నిజంగా చాలా సంతోషం. అతను కూడా పాపం చాలా పెయిన్ఫుల్గా చెప్పాడు. యాక్చువల్లీ నేను క్రిస్టియన్ కూడా ఆయన చెప్పడం దట్స్ రియల్లీ గ్రేట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఓం నమో వెంకటేశాయ, జై శ్రీనివాస్.